యాక్చువల్గా పవన్ కథ ఏంటంటే చిన్నాయన పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. సో పొద్దున కూడా చెప్పాను తనకే, ఈ సినిమాలో పవన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనకే చెప్పాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అండ్ గొప్ప విషయం ఏంటంటే తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు కానీ నాకు అనిపిస్తుందంటే సినిమా కోసం ఏ ఎక్స్టెంట్కి వెళ్ళారనో నాకు నచ్చుతారు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. ఆరేటులో కాజల్ని అడిగాను నేను లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను చేయకుండా ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది. అంటే సీన్